మరి ఫ్యూచర్ సిటీ? భూములు అమ్ముకోవడానికి పెట్టుకున్న కథ అది. ఇప్పుడు ఆదర బాదరగా ఎందుకు చేశాడు ఈ ఈవెంట్? ఎవరైనా ఒక 6 నెలలు టైం తీసుకొని చేస్తారు ఇంటర్నేషనల్ ఈవెంట్, గ్లోబల్ సమ్మిట్. ఒక ప్రధానమంత్రి రాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు రారు, ఈయన అందరు మంత్రులను అన్ని రాష్ట్రాలకు పంపారు. ఒక జూపల్ కృష్ణారావు గారికి ఫోన్ చేశారు, ఎక్కడన్నారంటే అస్సాంలో అన్నాడు. ఎందుకు పోయినంటే ఇట్లా ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయినా రైజింగ్ తెలంగాణ గురించి అన్నాడు. అరే ఇంతమంది మంత్రులను పంపితే ఒక్క ముఖ్యమంత్రి రాలేదు, పార్లమెంట్ మెంబర్ లేరు. కిషన్ రెడ్డి గారు గర్కామూర్గి ఇక్కడ అతనే, ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు. ఆయన వస్తే గొప్ప కాదు కదా. ఆయన కూడా పాపం ఆయన అవమానపరిచారు. ఆయన వచ్చి 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని మళ్ళీ దిగిపోయి మళ్ళీ వచ్చాడు. నువ్వు పొద్దున్న లేస్తే కిషన్ రెడ్డి నాకు అడ్డం, కిషన్ రెడ్డి నిధులను రాకుండా ఆపుతున్నాడు, మరి ఆయననే నువ్వు స్టేజ్ మీద కూర్చోబెట్టావు. ఆయన నిధులు రాకుండా ఆపేటోని నువ్వు ఎందుకు పిలవాలి, ఎందుకు కూర్చోబెట్టాలి? ఎన్నిసార్లు అన్నాడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అడ్డం, కిషన్ రెడ్డి రానిత్తలేడు నిధులను అన్నాడా? మరి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చిండు. ఇవన్నీ కూడా ఏంటంటే ఐవాష్ ప్రోగ్రామ్స్, అదొక పెద్ద ప్లాఫ్. ఎంత అధ్వానంగా ఉందంటే అది మాట్లాడిస్తాను. చాట్ జీపీటీలా, క్రోమ్లా, గూగుల్ చాట్ ఉంటుంది కదా, వాటిలలో మనం ఏదన్నా ఫీడింగ్ ఇస్తే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అవును, గట్లే ఉంది అది. సేమ్ మొత్తం రిపోర్ట్ కిషోర్ ఒక మాట చెప్తా, జీవన ప్రమాణాలను పెంచుకుంటూ పోతే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజల ఆర్థిక స్తోమత పెరుగుతుంది. పెరిగినప్పుడు ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మనీ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది, మనీ చలామణిలోకి వస్తుంది. ఆ రకంగా వచ్చే జిఎస్డిపి ఒక స్థిరంగా ఉంటుంది. కేసీఆర్ గారు చేసింది ఆ స్థిరంగా ఉండే జిఎస్డిపి.